Hello students, welcome to Augustine Sir's educational channel. ఈ వీడియోలో some other previous year questions చూద్దాం. ఇక్కడ the first question చూసినట్లయితే which one of the following statements is correct with reference to the normal lapse rate? Normal lapse rate అంటే ఏంటి? As we moving upwards the temperature decreases and ఇది ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే మనము ఎవ్రీ 1 కిలోమీటర్కి 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 1 కిలోమీటర్కి తగ్గుతూ వస్తుంది. మనం 1 కిలోమీటర్ పైకి వెళ్ళే కొద్దీ 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనే టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది అనమాట. యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ ద టెంపరేచర్ డిక్రీజెస్ విత్ 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ పర్ కిలోమీటర్ విచ్ ఇస్ నోన్ యాజ్ ది ల్యాప్స్ రేట్. దీన్నే మనం ల్యాప్స్ రేట్ అని అంటాం. ఇక్కడ ఈ ల్యాప్స్ రేట్లో ఏముంటుంది అంటే ఈ గ్రౌండ్లో హై టెంపరేచర్ ఉంటుంది అండ్ అప్పర్ లేయర్స్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి యాజ్ కంపేర్ టు ది గ్రౌండ్ టెంపరేచర్ హయ్యర్ లెవెల్స్లో లోవర్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ల్యాప్స్ రేట్. లెట్స్ సీ ద ఆప్షన్స్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ టెంపరేచర్ ఈజ్ హైయెస్ట్ ఎట్ గ్రౌండ్ లెవెల్ అండ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్. ఇలా ఏం చెప్తున్నారు, టెంపరేచర్ అనేది గ్రౌండ్ లెవెల్లో హైయెస్ట్ ఉంటుంది అండ్ పైకి వెళ్ళే కొద్దీ అంటే ఆల్టిట్యూడ్ కొద్దీ మనం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీని టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. డైరెక్ట్లీ దే ఎక్స్ప్లెయిన్ ది డెఫినేషన్ ఆఫ్ ది ల్యాప్స్ రేట్. లెట్స్ సీ ద అదర్ ఆప్షన్స్ ఆల్సో. టెంపరేచర్ ఈజ్ లోయెస్ట్ అట్ గ్రౌండ్ లెవెల్ అండ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, టెంపరేచర్ అనేది ఈ గ్రౌండ్ లెవెల్లో లోయెస్ట్ ఉంటుంది, హయ్యర్ లెవెల్లో హైయెస్ట్ ఉంటుంది, ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఏంటి అంటే రివర్స్ ల్యాప్స్ రేట్కి, ఇన్వర్షన్ ల్యాప్స్ రేట్కి ఇది డెఫినేషన్. సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్వర్షన్ ల్యాప్స్ రేట్కి డెఫినేషన్, సో దట్ ఇట్ ఈస్ రాంగ్. అండ్ టెంపరేచర్ రిమైన్స్ స్టేబుల్ విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్. టెంపరేచర్ అనేది స్టేబుల్గా ఉండదు, మనం ఎవ్రీ 1 కిలోమీటర్కి 6.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ టెంపరేచర్ ఫస్ట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్ అండ్ గ్రాడ్యువల్లీ స్టార్ట్స్ డిక్రీజింగ్. ఇలాంటిది ఏమీ అవ్వదు. It's a continuous process. As we move upwards it starts decreasing, never first increase again మళ్ళీ ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అయ్యేది ఏమీ ఉండదు. నార్మల్గా ల్యాప్స్ రేట్ అంటే ఏంటంటే మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గడాన్ని మనము ల్యాప్స్ రేట్ అంటాం. సో దట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టెంపరేచర్ ఇన్వర్షన్. ఇప్పటి వరకు టెంపరేచర్ ల్యాప్స్ రేట్ అంటే చూసాం. ల్యాప్స్ రేట్ అంటే ఏంటి, 6.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మనం ఎవ్రీ 1 కిలోమీటర్కి మూవ్ అయ్యే కొద్ది 6.15 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడాన్ని ల్యాప్స్ రేట్ అంటాం. అలా కాకుండా టెంపరేచర్ మన హైట్ వెళ్ళే కొద్ది టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, దీన్నే రివర్సల్ ఆఫ్ నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం లేదా టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటాం. మనం హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయితే దీన్ని టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్స్. ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఫస్ట్ రేడియేషన్ ఇన్వర్షన్. రేడియేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ వీ నో దట్ హియర్ ఇస్ ద ఎర్త్ అండ్ హియర్ ఇస్ ద సన్. డే టైమ్ అంతా ఏమవుతుంది అంటే సన్ నుంచి రేడియేషన్ ఎర్త్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సోలేషన్. ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఎర్త్ అబ్జర్వ్ చేసుకోవటమే ఇన్సోలేషన్. ఇది షార్ట్ వేవ్స్ ఉంటాయి. అండ్ డ్యూరింగ్ నైట్ టైంలో ఏమవుతుంది అంటే ఎర్త్ డే అంతా అబ్జర్వ్ చేసుకుంది అట్మాస్ఫియర్లోకి బ్యాక్కి రీఎమిట్ చేస్తుంది. దీన్ని మనం టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటాం. బట్ ఇలా ఎర్త్ నైట్ టైము అట్మాస్ఫియర్లోకి రీఎమిట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అట్మాస్ఫియర్ పైన లైక్ ఈ ఎర్త్ సర్ఫేస్ పైన క్లౌడ్స్ ఉన్నాయనుకోండి, ఇవి ఏమవుతాయి, ఈ టెంపరేచర్ అంతా ఈ అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అయిపోకుండా ఈ క్లౌడ్స్ స్టాప్ చేస్తాయి కాబట్టి ఈ ఏరియా అంతా మనకి వామ్గా ఉంటుంది, ఈ క్లౌడ్స్ బ్లాక్ చేసాయి కాబట్టి. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, కింద వామ్నెస్ ఉంటుంది, పైన కోల్డ్నెస్ ఉంటుంది. ఆ కండిషన్ దేనికి, ల్యాప్స్ రేట్కి. అదే ఒకవేళ ఈ ఎర్త్ రేడియేషన్ నైట్ టైము రీఎమిట్ చేసేటప్పుడు ఇక్కడ క్లియర్ స్కై ఉందనుకోండి, లైక్ సిర్రస్ క్లౌడ్స్ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఉన్న టెంపరేచర్ అంతా కూడా ఈ అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అయిపోతుంది. సో దట్ ఇక్కడ వామ్గా ఉంటుంది అండ్ ఇక్కడ కోల్డ్నెస్ ఉంటుంది. ఇది ఏ కేసు, ఇన్వర్షన్కి. అంటే మనకి ఇన్వర్షన్లో ఎలా ఉంటుంది, గ్రౌండ్ కోల్డ్గా ఉంటుంది, టాప్ లేయర్ వామ్గా ఉంటుంది. అండ్ దట్ కండిషన్ గివ్స్ ది ఇన్వర్షన్, టెంపరేచర్ ఇన్వర్షన్. So that this is the radiation inversion.
ఈ టైప్ ఆఫ్ అంటే రేడియేషన్లో మనకి క్లౌడ్స్ బ్లాక్ చేసేస్తే అది నార్మల్ ఈ ల్యాప్స్ రేట్. అదే ఒకవేళ క్లియర్ స్కై కామ్ నైట్ ఉన్నట్లయితే గ్రౌండ్ త్వరగా కూల్ అయిపోతుంది. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ రేడియేషన్ మనం ఏమంటాము అంటే రేడియేషన్ అండ్ ఇన్వర్షన్ అని అంటాం. ఇది మనము వ్యాలీస్లో కూడా చూడొచ్చు. ఇలా 2 హిల్స్ ఉన్నాయి. 2 హిల్స్ ఉండేటప్పుడు ఇక్కడ ఈ వ్యాలీస్ ఉంటాయి కదా, ఈ వ్యాలీస్ అనేది చాలా కూల్గా ఉంటాయి యాజ్ కంపేర్ టు దిస్ ఈ అప్పర్ లేయర్తో కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ వార్మ్నెస్ ఉంటుంది, ఇక్కడ కోల్డ్నెస్ ఉంటుంది. ఇది మోస్ట్లీ మనం ఎక్కడ చూస్తామంటే వ్యాలీ బాటమ్స్లో చూస్తాం. అండ్ ఇక్కడ ఉండేది కూడా ది ఇన్వర్షన్ వ్యాలీ ఇన్వర్షన్ అని అంటాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ది రేడియేషన్ ఇన్వర్షన్. అండ్ నెక్స్ట్ ఇస్ ది అడ్వెక్షన్ ఇన్వర్షన్. అడ్వెక్షన్ ఇన్వర్షన్ అంటే ఏంటి అంటే మనకి అడ్వెక్షన్ అంటే హారిజంటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ కదా. ఇప్పుడు ఎర్త్ పైన ఇక్కడ వామ్ ఎయిర్ అనేది ఇలా మూవ్ అవుతుంది. అండ్ సమ్మర్లో ఏమవుతుంది అంటే వాటర్ ఎవాపరేట్ అయ్యి ఈ మాయిశ్చర్ అనేవి ఈ ఎయిర్ మాసెస్ హోల్డ్ చేసుకుంటాయి, లైక్ క్లౌడ్స్ హోల్డ్స్ దట్ వామ్ మాయిశ్చర్ ఎయిర్. ఎప్పుడైతే ఇవి ఇలా మూవ్ అవుతూ వెళ్తున్నాయి, ఎప్పుడైతే వీటికి చల్లగా లైక్ ఇక్కడ ఏమైనా ట్రీస్ ఉన్నాయనుకోండి, ట్రీస్ ఉంటే ఏమొస్తుంది, చల్లగా గాలి వస్తుంది. ఎప్పుడైతే కోల్డ్ ఎయిర్ ఈ వామ్ మాయిస్ట్ ఎయిర్ని కలిసాయో మనకి ఏమవుతుంది, ప్రిసిపిటేషన్ జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రెయిన్ఫాల్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ గ్రౌండ్ ఏరియా ఏమవుతుంది, కోల్డ్గా ఉంటుంది యాజ్ కంపేర్ టు ది వామ్. ఈ టాప్ లేయర్ అనేది వామ్గా ఉంటుంది. అంటే యాజ్ కంపేర్ టు ద టాప్ లేయర్ గ్రౌండ్ లేయర్ ఇస్ కోల్డ్ అండ్ టాప్ లేయర్ అనేది వామ్గా ఉంటుంది. అండ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్వర్షన్నే మనం అడ్వెక్షన్ ఇన్వర్షన్ అని అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్వర్షన్ ఇస్ సబ్సిడెన్స్ ఇన్వర్షన్. మనకి బేసికల్గా సైక్లోన్స్ అనేవి ఎక్కడ అక్కర్ అవుతాయి అంటే అట్ ది లో ప్రెజర్. ఎర్త్ తీసుకున్నట్లయితే ఈక్వేటర్ దగ్గర లో ప్రెజర్ ఏరియా ఉంటుంది. అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాలో ఏముంటుంది అంటే హై ప్రెజర్ ఏరియా ఉంటుంది. ఈ హై ప్రెజర్ ఏరియాలో మనకి యాంటీ సైక్లోన్స్ అనేవి ఉంటాయి. ఈ యాంటీ సైక్లోన్స్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతాయి అంటే ఇక్కడ హై ప్రెజర్ ఏరియా ఉంటుంది. ఈ హై ప్రెజర్ ఏరియాలో ఎయిర్ అనేది డిసెండ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ డిసెండ్ అయ్యే ఎయిర్ కూడా వామ్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈ టాప్ లేయర్లో ఎయిర్ అనేది వామ్గా ఉంటుంది యాజ్ కంపేర్ టు ది లోవర్ లేయర్స్. లైక్ దిస్ సబ్సిడెన్స్ ఇన్వర్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఈ విధంగా మనకి సబ్సిడెన్స్ ఇన్వర్షన్ జరుగుతుంది. ఎలాగా, హై ప్రెజర్ ఏరియాలో ఎయిర్ అనేది డిసెండ్ అవుతూ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటి అడియాబాటికల్లీ మీన్స్ వితౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్. ఇక్కడ ఒకదానికొకటి హీట్ ఏమీ ఎక్స్చేంజ్ చేసుకోరు. సో దట్ హై ప్రెజర్ ఏరియాలో వామ్నెస్ అంటే వామ్ ఎయిర్ డిసెండ్ అవ్వటం వల్ల మనకి టాప్ లేయర్ అనేది వామ్గా ఉంటుంది యాజ్ కంపేర్ టు ది లోవర్ లేయర్. సో దట్ లైక్ దిస్ ద సబ్సిడెన్స్ ఇన్వర్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్వర్షన్ ఏంటంటే ఫ్రంటల్ ఇన్వర్షన్. ఫ్రంటల్ ఇన్వర్షన్ అంటే మనకి ఎయిర్ మాసెస్ ఉంటాయి, వామ్ ఎయిర్ మాసెస్ ఉంటాయి, కోల్డ్ ఎయిర్ మాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎయిర్ మాసెస్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. అది ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఈ కోల్డ్ ఎయిర్ మాసెస్ ఏవైతే ఉన్నాయో వీటి ప్లేస్లోకి ఈ వామ్ ఎయిర్ మాసెస్ వచ్చాయనుకోండి, దీన్నే మనం ఫ్రంటల్ అని అంటాం. ఇలా ఫ్రంట్ ఫామ్ అయ్యేటప్పుడు లోవర్ లేయర్లో కోల్డ్ ఎయిర్ మాసెస్, అప్పర్ లేయర్లో వామ్ ఎయిర్ మాసెస్ ఉన్నట్లయితే వీటిని మనం ఫ్రంటల్ ఇన్వర్షన్ అని అంటాం. అంటే కిందని కోల్డ్గా అంటే లోవర్ లేయర్స్లో కోల్డ్నెస్ ఉంటుంది, హయ్యర్ లేయర్స్లో వార్మ్నెస్ ఉంటుంది. సో దట్ మోస్ట్లీ వి సీన్ అట్ ది మిడ్ లాటిట్యూడ్స్. ఓకేనా. ఇలా ఈ టైప్ ఆఫ్ అంటే ఫ్రంటల్ వల్ల ఇన్వర్షన్ జరిగేదాన్ని మనం ఏమంటామంటే ఫ్రంటల్ ఇన్వర్షన్ అంటాం. దీస్ ఆర్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వర్షన్ టెక్నిక్స్. అండ్ హియర్ ఈ ఇన్వర్షన్ అవ్వటం వల్ల మేజర్ ఎఫెక్ట్స్ అనేది ఈ స్లైడ్లో మెన్షన్ చేసాం. వీ విల్ సీ దిస్ ఎఫెక్ట్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.